జూన్ 8వ తేదీ ఉదయం 5 గంటల నుంచి విశ్వాంతరాళంలో ఒక అద్భుతమైన మునుపెన్నడూ చూడని గ్రహాల మహాకూటమి ఏర్పడబోతోంది. ఈ శని మహాదోష ప్రదోష కాలంలో అత్యంత శక్తివంతమైన ప్రచండ రాజయోగం ప్రారంభం కానుండడంతో శనీశ్వరుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి కొన్ని రాసుల జాతకాల్ని పూర్తిగా మార్చేయబోతున్నాడు. సాధారణంగా శనిదేవుడు అంటే అందరిలోనూ ఒక రకమైన భయం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఆయన ఆగ్రహం చూపించట్లేదు. పైగా అత్యంత సంతోషంతో 7 రాసుల వారికి అపారమైనటువంటి అదృష్టాన్ని పంచబోతున్నాడు. ఈ క్రమంలో ఏ ఏ రాసుల వారికి ఎలాంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. మీనరాశి. ఈ ప్రచండ రాజయోగం వల్ల మీనరాశి వారికి మానసిక ప్రశాంతత అద్భుతంగా లభిస్తుంది. గత కొన్నాళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న పాత అనారోగ్య సమస్యలన్నీ జూన్ 8 ఉదయం నుంచే మాయమవుతాయి. మీ శరీరంలో సరికొత్త శక్తి ప్రవహిస్తుంది. కేవలం ధనలాభమే కాకుండా సమాజంలో మీకు పోయిన గౌరవం మళ్ళీ తిరిగి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న పాత గొడవలు సద్దుమణిగి అందరూ కలిసిపోయే రోజులు వచ్చాయి. శనీశ్వరుడి కరుణ వల్ల మీ కొత్త స్నేహితులు పరిచయమై వ్యాపారంలో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ యోగం వల్ల నిరంతరం ఆనందం, వృత్తిపరమైన ఎదుగుదల కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి ఈ సమయంలో ఖరారవుతుంది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మీకు లాభాలు అందుతాయి. ముఖ్యంగా మీ మాట తీరు సమాజంలో అందరినీ ఆకట్టుకుంటుంది. శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారతాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సమయం భూగృహ యోగాన్ని తీసుకురాబోతోంది. నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి లేదా ఇల్లు నిర్మించడానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ మీకు తొలగిపోబోతున్నాయి. ప్రయాణాల వల్ల మీకు ఊహించిన మేలు జరుగుతుంది. మీ పిల్లల నుంచి మీకు ఒక గొప్ప శుభవార్త అందుతుంది. దీనివల్ల కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. కళాకారులకి, సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఈ ప్రచండ రాజయోగం వల్ల విశేషమైన గుర్తింపు లభిస్తోంది. రోజువారీ జీవితంలో మీరు సృజనాత్మకత పెరిగి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ధనుసు రాశి. ధనుసు రాశి వారి జీవితంలో శనీశ్వరుడు నూతన ఉత్తేజాన్ని నింపబోతున్నాడు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ప్రతిరోజు కొత్త కస్టమర్లు వచ్చి లాభాల బాట పట్టిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి పరస్పర నమ్మకం పెరిగి లాభాలు రెట్టింపు అవుతాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. దీనివల్ల మీ మనసు ఎంతో తేలిక పడుతుంది. సమాజ సేవలో పాల్గొనే అవకాశం రావడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. తులారాశి. తులారాశి వారికి ఈ కాలంలో అడుగడుగున అదృష్టం తోడుంటుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో అత్యుత్తమమైన మార్కులు వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారి కలలు సాకారం అవుతాయి. శనీశ్వరుడు అనుగ్రహం వల్ల మీలో ఉన్న బద్ధకం వదిలిపోయి చురుగ్గా పనులు పూర్తి చేస్తారు. ప్రతి పనిలోనూ ఒక స్పష్టత కనిపిస్తుంది. వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది. పాత మిత్రుల కలయిక మీ జీవితంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మకర రాశి. మకర రాశి వారికి రాజయోగం ఒక పెద్ద వరప్రసాదంగా మారబోతోంది. సమాజంలో పెద్ద మనుషుల మద్దతు మీకు లభిస్తుంది. దీనివల్ల మీరు అనుకున్నటువంటి పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీ ఆలోచన విధానంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ప్రతికూల ఆలోచనలన్నీ నశించి సానుకూలత పెరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో ఉన్న సత్సంబంధాలు మరింత మెరుగవుతాయి. మానసికంగా మీరు ఎంతో దృఢంగా తయారవుతారు. మేషరాశి. మేషరాశి వారికి శనిదేవుడు విశ్వరూపం వల్ల ఊహించినటువంటి రీతిలో కీర్తి లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉన్నత పదవులు దక్కుతాయి. వ్యవసాయ రంగంలో వారికి పంటల ద్వారా ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. మీలోని నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సమాజంలో ఉన్న ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటారు. నిరుద్యోగులకు నచ్చిన రంగంలో మంచి ఉద్యోగం దక్కుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పాత దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మొత్తానికి 7 రాశుల వారికి జూన్ 8 తర్వాత తిరుగులేనటువంటి రోజులు రాబోతున్నాయి.